సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ వస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఎప్పుడో విడుదలవ్వాల్సింది, బట్ ఈ మూవీ చాలాసార్లు వాయిదాలు పడిన తర్వాత జూలై 24th అయితే మన ముందుకు రాబోతుంది. సో 2025 సెకండ్ హాఫ్లో విడుదలై తొలి పాన్ ఇండియా మూవీ, అందులోని భారీ చిత్రం కావడం, దానికి తోడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దీనికి వచ్చిన హైప్ కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడడానికి కారణంగా చెప్పవచ్చు. అండ్ దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఈ మూవీకి ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ థియేటర్ల దగ్గర మొత్తం అంతా రెడీ చేసుకున్నారు. బట్ దీనికి ఊహించిన విధంగా ఒక ఎదురు దెబ్బ తగిలేలాగైతే కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే హరిహర వీరమల్లు రిలీజ్ అయిన 1 వీక్కే మరో క్రేజీ మూవీ కింగ్డమ్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. సో ముందు అనుకున్నట్లుగా కింగ్డమ్కి వరుసగా హరిహర వీరమల్లుతో క్లాష్ అయితే పడింది. 2-3 టైమ్స్ క్లాష్ పడింది. 2 సార్లు కూడా వాళ్ళు హరిహర వీరమల్లుతో ప్యారలల్గా, అంటే వాళ్ళు వాయిదా వేయడం, దాని తర్వాత హరిహర వీరమల్లు కూడా పోస్ట్ పోన్ అయిపోవడం, ఈ రకంగా అయితే అయ్యింది. సో ఇప్పుడు ఓటీటీలకి బైండ్ అయ్యి ఇంకా తప్పక 1 వీక్ గ్యాప్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో హరిహర వీరమల్లు 24th రిలీజ్ అయితే కింగ్డమ్ 31st అయితే రిలీజ్ అవబోతుంది. సో దీంతో నిజానికి విజయ్ దేవరకొండ గారు ఈ మూవీని పోస్ట్ పోన్ చేద్దామని అనుకున్నారు. అంటే విజయ్ దేవరకొండ గారు కాదు, ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఈ మూవీని పోస్ట్ పోన్ చేద్దామని అనుకున్నారు. బట్ స్టిల్ ఇంకొక ఆప్షన్ లేక మనకి 31st అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ దీంతో పవన్ కళ్యాణ్ గారి మూవీ టాక్ బాగున్నా కూడా కలెక్షన్ల విషయంలో కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే హరిహర వీరమల్లు మూవీకి భారీ బడ్జెట్ అయితే పెట్టారు. సో దీనికి బిజినెస్ కూడా చాలా హెవీగా అయితే జరుగుతుంది. అండ్ తాజా పరిస్థితుల్లో బయ్యర్స్ అందరికీ ఇప్పుడు ఈ న్యూస్ అనేది కొంచెం టెన్షన్ పెట్టే న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కింగ్డమ్ 1 వీక్లోనే వస్తుంది. పెద్ద సినిమాలు ఏవైనా సరే 1 వీక్లో మనకి కంప్లీట్గా ఆక్యుపెన్సీ ఉన్నా కూడా అంత హెవీ కలెక్షన్స్ రావడం అనేది కష్టం. లాంగ్ టర్మ్ రన్ అనేది ఉండాలి. సో మనం చూసుకున్నట్లయితే ఈవెన్ 1 మంత్ తర్వాత కూడా పుష్ప 2లో మనకి కంటిన్యూస్గా కలెక్షన్స్ రావడం వల్ల 1800 crores దగ్గర వరకు అయితే వెళ్ళింది. సో అదేవిధంగా ఇప్పుడు హరిహర వీరమల్లుకు కూడా అదే రేంజ్లో కంటిన్యూస్గా కలెక్షన్స్ రావాలి అంటే థియేటర్స్ అనేవి ఉండాలి. సో కింగ్డమ్ మూవీ ఇప్పుడు రిలీజ్ అయిన గ్లింప్స్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో విజయ్ దేవరకొండ గారి స్టార్డమ్ని పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ని కంపేర్ చేయడం కాదు, కానీ కింగ్డమ్కి మంచి బజ్ అయితే ఉంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్ బేస్ అనేది ఒక కంప్లీట్ సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అతనికి కూడా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద సినిమాలు ఫుల్ హైప్తో ఫస్ట్ 2-3 డేస్లోనే మొత్తం కలెక్షన్స్ అయితే మ్యాక్సిమం కలెక్షన్స్ రాబట్టి తర్వాత డ్రాప్ అవుతాయి. స్టిల్ అది కంటిన్యూ అవుతూ మినిమం 2 వీక్స్ అయినా రన్ అయితే సంపాదించుకుంటే మంచి కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటిది వీరమల్లుకి 1 వీక్లోనే మనకి బ్రేక్ పడడం అండ్ కింగ్డమ్కి కొన్ని థియేటర్స్ లాస్ అవ్వడం అనేది ఒక బిగ్ మైనస్ అనే చెప్పుకోవాలి. అండ్ దీంతో ఈ మూవీ నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూడాల్సి ఉంది. దీంతోపాటు మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు 2 మూవీస్ మీద. సో 1 వీక్ డిఫరెన్స్ ఉన్నా సరే 2 మూవీస్ కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టుకుంటాయని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో రివ్యూస్ బలంగా ఉంటే తప్ప మనకి 2 మూవీస్ కూడా